పండగ వేళ పాలకుడు అన్నగా మారితే ఆత్మీయతకు అద్దం పట్టే దృశ్యాలు పిఠాపురంలో ఆవిష్కృతమయ్యాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన నియోజకవర్గంలోని ఆడపడుచులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిన కానుకలు ఇప్పుడు స్థానికంగా ఎమోషనల్ కనెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. కేవలం ఓట్లడిగే నాయకుడిగా కాకుండా కష్టాల్లో ఉన్న ఒంటరి మహిళలు, వితంతువులకు అండగా నిలిచే సొంత అన్నగా ఆయన చొరవ తీసుకున్నారని జనశ్రేణులు చెబుతున్నాయి. 45 వయసుండి ప్రభుత్వ పింఛన్లు అందుకుంటున్న సుమారు 2.5 మందికి పట్టు, నూలు చీరలు పంపిణీ చేయడం ద్వారా వారి జీవితాల్లో ఒక భరోసా నింపే ప్రయత్నం చేశారు. గొల్లప్రోలు వేదికగా జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనం రాజకీయాలకు అతీతంగా ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. పవర్లో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమయ్యేందుకు నాయకులు ఎన్నో మార్గాలు ఎంచుకుంటారు. కానీ ఇలాంటి పర్సనల్ టచ్ తో కూడిన కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ కి, పబ్లిక్ కి మధ్య బాండింగ్ ని మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ. థ్యాంక్ యూ సింధు. ఏదైతే పండుగ వేళ పాలకుడు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన తమ నియోజకవర్గాన్ని ఇచ్చినటువంటి కానుకలు ఒక ఎమోషనల్ కనెక్టివిటీని ఈరోజు సంతరించుకున్న వైనం అయితే పిఠాపురం ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఏదైతే నియోజకవర్గం ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఒక్కసారిగా ఎమోషనల్ కనెక్టివిటీని ఒక్కసారి వచ్చినట్టు వైనం అయితే చోటు చేసుకున్న వైనం అని చెప్పవచ్చు. ఏదైతే ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా తన నియోజకవర్గం గొల్లప్రోలు వేదికగా ఈరోజు సుమారు 2500 మంది మహిళలకు ఏదైతే పట్టు వస్త్రాలు, అదైతే నూలు వస్త్రాలు కూడా కానుకలుగా పంపించి ఎవరైతే గ్రౌండ్ లెవెల్ కేడర్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ కేడర్ నుంచి భారీ స్థాయిలోని జనసేన నేతలు సమక్షంలోని ఈరోజు మహిళలకైతే అందజేసిన వైనం అయితే ఈరోజు ఒకసారిగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు ఎమోషనల్ భావోద్వేగానికి ఈ యొక్క కానుకలు తీసుకున్నటువంటి మహిళలు ఒకసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ కార్యాలయమో ఏదైతే గొల్లప్రోలు వేదికగా ఈరోజు ఈ యొక్క ఆత్మీయ కలయిక నేపథ్యంలోని రాఖీ పండుగ సందర్భంగా సుమారుగా 2500 మంది ఆడపడుచులకు ఈ తరహా కానుకలు అయితే ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పంపించారు. అదేవిధంగా ఈరోజు ఆ ప్రాంతంలోనైతే ఒక సందడి వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఏది ఒంటరి మహిళలకు సుమారుగా 45 సంవత్సరాలలో ఉన్నట్టు ఒంటరి మహిళలకు, ఆడపడుచులకు, ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు కూడా ఈరోజు ఈ కానుకలను కూడా ఇచ్చారు. అదేవిధంగా కానుకలు తీసుకున్నటువంటి మహిళలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యి ఏదైతే ఎలక్షన్ కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ టైంలో కూడా ఈ తరహా కానుకలు కొన్ని పార్టీలు అయితే ఇస్తాయి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు పాలకుడు ఒక అన్నగా మారి ఈరోజు రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ఒక అన్నగా వచ్చి ఈరోజు తమ నియోజకవర్గం ఉన్నటువంటి ఆడపడుచులకు ఈ తరహా కానుకలు పంపించడం పట్ల సర్వత్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. సుమారు 2500 మందికి అతని నియోజకవర్గంలోని ఈ యొక్క కానుకలను అయితే పట్టు మరియు నూలు వస్త్రాలతో కూడినటువంటి చీరలు కూడా కానుకలుగా ఇచ్చారు. ఒకవైపు చూసుకుంటే ఈరోజు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో కేడర్ నుంచి కూడా భారీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క జనసేన కార్యకర్తల మధ్య ఈ యొక్క కానుకలు అయితే వితరణ చేశారు. అదేవిధంగా ఏదైతే ఈ కానుకల విషయంలో కూడా ఒకరి చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ లీడర్షిప్ నుంచి కూడా ఈ తరహా కానుకలు పంపిణీ చేయడంలో కూడా సర్వత్రము హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా గొల్లప్రోలులో నుండి ఈ తరహా కానుకలు పంపిణీ చేయడం పట్ల కూడా మహిళలు కూడా ఎంతో హర్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఏదైతే రాజకీయాలకు అతీతంగా మానవీయ కోణంగా ఈరోజు ఈ తరహా కానుకలు పంపిణీ చేయడం పట్ల కూడా ఒకవైపు మహిళలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ తరహా కానుకలు పంపిణీ చేయడంలో కూడా ఏదైతే గ్రౌండ్ లెవెల్ కేడర్ నుంచి కూడా ఈ తరహా ఏదైతే భావోద్వేగానికి లోనేటువంటి మహిళలు కూడా ఈ తరహా కానుకలు తీసుకున్నటువంటి మహిళలు ఒక రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఒక అన్నగా భావించి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇలాంటి కానుకలు కూడా వితరణ తీసుకోవడంలో కూడా ఈరోజు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే గ్రౌండ్లో ఉన్నటువంటి జనసేన నేతలు కూడా హుషారుగా ఏదైతే గ్రౌండ్లో పటిష్టపరిచే విధంగా పార్టీని కేడర్ను
కూడా పటిష్టపరిచే విధంగా ఈ తర్వాత యాక్టివిటీస్ చేయడంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలంగా భావిస్తుందని కూడా ఒక రకంగా ఏదైతే జనసేన నేతలు కూడా హుషారుగా ఒక సందడి కూడా నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈరోజు ఒక రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సుమారు 2500 మందికి ఈ తరహా కానుకలు తీసుకున్న మహిళలు కూడా ఒక్కసారిగా ఈ తరహా ఏదైతే తీసుకున్న మహిళలు కూడా ఒంటరి మహిళలు వితంతువులు కూడా ఈరోజు తీసుకున్న మహిళలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈరోజు రాఖీ పౌర్ణమి నేపథ్యంలో కూడా అక్కడికి వస్తున్నటువంటి మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్న మహిళలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్ కనెక్టివిటీని జనసేన పార్టీ కేడర్ని కూడా ఉత్సాహపరిచే విధంగా ఈరోజు ఈ తరహా పరిణామాలు చేయడం కూడా ఎంతో హుషారుగా మహిళలు కూడా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.